ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఈ నెలలో ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ స్థానంలో ఏమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉంటే లాభస్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు. వ్యయస్థానంలోనేమో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా వీరికి ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోందని చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అభివృద్ధి కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటిదాకా రాసినటువంటి పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం పెరగడం కానీ లేదా పరీక్ష ఉత్తీర్ణతాపరమైన పరిస్థితులు కానీ బాగా కనపడుతున్నాయి. అలాగే కొత్త కొత్త కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి, విదేశాల్లో చదువుకోవడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి బాగా కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. అలాగే కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం విద్యార్థులకు కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అయితే గతంలో ఏదైతే మీకు కోల్పోయారో లేదా దొరకలేదో, గతంలో ఏదైతే మీరు మిస్ అయ్యారో వాటి గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించి అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. మీరు సాధిద్దామనుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సాధించడానికి చాలా సునాయాసంగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రకృతి పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే పాడి పంట పరిశ్రమ, వ్యవసాయం, మొక్కలు, ఇలాగ వనాలు, ఉద్యానవనాలు, బీచ్లు వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రయాణాలని బాగా ఇష్టపడతారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి లేదా మీ స్నేహితులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, విహారయాత్రలు చేయడానికి, విదేశీ యానాలు చేయడానికి ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే కొత్తగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడం, వ్యాపార ధోరణితో ఆలోచించడం, ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడం, సంపాదన కోసం ప్రాకులాడడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈ రకంగా జీవితాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే ఏదైనా సరే సులభంగా గ్రహించగలుగుతారు మీరు. అలాగే ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గతంలో ఉన్న సమస్యలు కానీ ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ అన్నింటి నుంచి కూడా బయటపడడానికి చక్కని తెలివితేటలు ప్రదర్శిస్తారని చెప్పచ్చు. అలాగే బాగా కష్టపడతారు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండడం, అలాగే బద్ధకము, లేజినెస్ తగ్గించుకోవడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడము, ఫ్యూచర్ గురించి బాగా ఎక్కువగా ఆలోచించడము, పెట్టుబడులు పెట్టడము, ఇలాగే ఏమిటంటే కనుక ఓర్పు సహనంతో కూడుకున్నటువంటి పనులు మీకు బ్రహ్మాండంగా ముందడి వేసే అవకాశాలు కనపడతాయి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు, ఏదైనా మీరు ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా, ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా కూడా వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతులు, రాయితీలు, సబ్సిడీలు, పథకాలు ఇలాంటివి పొందగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యవసాయదారులు కూడా ప్రభుత్వపరమైనటువంటి సపోర్టు, లబ్ధి బాగా లభించే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటివి ఏవైతే కాంట్రాక్టర్లు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల చాలా రకాల పనులు మీకు సజావుగా సాగుతాయి. అనుకున్న ప్రయాణాలు బాగా చేయగలుగుతారు. ప్రశాంతంగా కాలం గడుపుతారు. గొడవలు, సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరైనా ప్రేమించినా కలిసి వస్తుంది, ప్రపోజ్ చేసినా అనుకూలిస్తుంది, వివాహం కోసం ప్రయత్నం చేసినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము, పరిస్థితులు అనుకూలించడం వల్ల వివాహాలు జరుగుతాయి. బంధువులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, కలయికలు కానీ, శుభకార్యాల్లో పాల్గొనాలి కానీ ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు లేదా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు, గురువుల యొక్క దర్శనాలు, మంచి పనులు చేయడాలు, సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా గృహం కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, స్థిరాస్తులు కొనాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి బాగా విశేషంగా డబ్బు ఖర్చు పెడతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఏదైతే ఇప్పటిదాకా మీరు పొందలేనటువంటి సమస్య ఉందో లేదా పొందలేనటువంటి వస్తువు ఉందో దాన్ని పొందడానికి ముఖ్యంగా నూతన వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి సపోర్ట్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అన్యోన్యతలు, కలయికలు, అలాగే ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు తగ్గడాలు, ప్రేమలు పెరగడాలు, మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు పంచుకోవడాలు జరిగి విడిపోదాం అనుకున్న భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మార్చుకుంటారు. అయితే కొంతమంది స్నేహితుల వల్ల మాత్రం ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీ మనసులో ఉండేటటువంటి కష్టసుఖాలని కానీ, బాధలు కానీ, లేకపోతే సీక్రెట్స్ కానీ ఇతరులతో పంచుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త.
అయితే కొంతమందితో మాట్లాడేటప్పుడు కొంచెం నోరు జారడం వల్ల కానీ, సీక్రెట్స్ చెప్పడం వల్ల కానీ, లేనిపోని తగాదాలు మిమ్మల్ని ఈర్ష్య, ద్వేషంతోటి ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ప్రతి వ్యక్తితోటి మీరు ప్రేమగా మాట్లాడతారు, ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా మాత్రం ఏదో తెలియనటువంటి అసంతృప్తి, బాధ, మనోవేదన, చికాకు, కొంచెం చికాకులు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మిత్రుల ద్వారా మాత్రం కొంచెం ఖర్చులున్నాయి కాబట్టి, అనవసరమైన మిత్రులు ఎవరో, ఖర్చులు పెట్టించే మిత్రులు ఎవరో తెలుసుకొని, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. వ్యసన పరులతోటి, దుర్మార్గుడితోటి మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునే స్నేహితులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు మాత్రం మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేద్దాం అనుకుంటారు. కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేద్దామని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినప్పుడు, చేబుదులు ఇచ్చినప్పుడు, సాక్షి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతోటి తిరుగుతారు, ప్రయాణాలు చేస్తారు, ఆనందంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే కానీ దానివల్ల ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతున్నాయి, జాగ్రత్త. అయితే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎవరో ఒకళ్ళు మీకు తెలియని వాళ్ళు మీ మీద నిందలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి నిందారోపణలకు గురయ్యే అవకాశాలున్నాయి. మనోధైర్యంతో ఉండాలి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడినట్లయితే చదువు పట్ల ఆసక్తి, కొత్త విద్యల పట్ల ఆసక్తి, మార్పులు, మంచి నిర్ణయాలు తీసుకుని మీ యొక్క జీవితాన్ని మార్చుకునే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు చేస్తారని చెప్పొచ్చు. ప్రమోషన్లు కానీ, ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం కానీ అనుకూలంగా కనపడుతుంది. వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే అనేక రకాల వ్యాపారాల్లో మార్పులు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. ఆల్రెడీ వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన వారికి మళ్ళీ తిరిగి లాభాలున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రకాల వరకు బాగుంది. స్త్రీలకు కూడా ఈ నెలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో మార్పులు వస్తాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. సమస్యల నుంచి పోరాడతారు, బయటపడతారని చెప్పొచ్చు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇరుగు పొరుగు కూడా మీకు కలిసొస్తారని చెప్పొచ్చు. సమస్యల నుంచి బయటపడతారు. అయితే వ్యామోహాల ప్రభావం మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ